ఆవేశంలో నువ్వు చేసిన తప్పుకి నా మనవరాలు జీవితాంతం శిక్ష అనుభవించాలి కదరా. ఊర్మిళని హత్య చేశానని కోర్టులో అలా అందరి ముందు ఎందుకు ఒప్పుకున్నావురా? హత్య చేశాను కాబట్టి. ఏ జన్మలోనూ చేసిన పాపం కాదమ్మా, ఈ జన్మలో చేసిన పాపమే. ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఆయన్ని ఎన్నో బాధలు పెట్టాను. అంకుల్, బాగున్నారా అంకుల్? ఎలా బాగుంటాం? నాశనమైపోయిన కూతురు జీవితం చూస్తూ ఏ తండ్రి బాగుంటాడు? ఇలా జరుగుతుంది అనుకోలేదు. అనుకుంటే ఎందుకు జరగనిస్తామయ్యా? కానీ ఇలా జరుగుతుందని తెలిసి ఆపలేకపోయాడు నీ స్నేహితుడు. వాడు మాత్రం ఏం చేస్తాడు అంకుల్? ఎందుకు చేయలేడు? అక్కడ ఒక ప్రాణం తీసేటప్పుడు తెలీదా దానివల్ల ఇక్కడ మరొక జీవితం నాశనం అవుతుందని? ఇలా బ్రతుకంటే భయం బాధ్యత లేని వాళ్ళకి ఎందుకయ్యా పెళ్లిళ్ళు? మీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. నీకే కాదు, ఎవరికీ అర్థం కాదు. చెప్పగలిగింది ఏమీ లేదు కాబట్టి. మీరలా బాధపడ్డంలో అర్థముంది, కానీ సత్య అంత దుర్మార్గుడు కాదంకుల్. వాడికి సావిత్రి అంటే ప్రాణం. ఇప్పుడు కూడా సావిత్రిని ఒకసారి చూడాలని ఉందిరా అంటే సావిత్రిని తీసుకెళ్దామని వచ్చాను. ఇంకా చూడ్డానికి ఏముంది? చేసిన చాలదా? కష్టం అంటే తెలియకుండా పెంచుకున్న నా కూతురి జీవితంలో కష్టం తప్ప ఏమీ లేకుండా చేశాడు. నా అల్లుడని గొప్పలు చెప్పుకున్నందుకు ఈరోజు నా ఊర్లో నన్ను తలెత్తుకోకుండా చేశాడు. అంటే మీరు సత్య హత్య చేశాడని నమ్ముతున్నారా? నమ్ముతారా ఏంటి? కళ్ళ కట్టినట్టు హత్య చేశానని చెప్తే నేను మాత్రం ఇప్పటికీ వాడు తప్పు చేశాడంటే నమ్మలేకపోతున్నాను అంకుల్. అలా నమ్మక నష్టపోయింది చాలు బాబు. ఇంకా ఇలాంటి హంతకులతో మాకు ఏ సంబంధాలు వద్దు. మమ్మల్ని ఇలా బ్రతకనివ్వండి. సావిత్రిని చూడాలని వాడెంతో ఆశగా అడిగాడు అంకుల్. ఆ అభిమానము ప్రేమ హత్య చేసే క్షణంలో ఉండుంటే ఈ రోజు మాకు కర్మ ఉండేది కాదు. నా కూతురు బ్రతికేలా నాశనం అయ్యుండేది కాదు. చాలు, దూరంగా ఉన్నా నా కూతురు సుఖంగా ఉంటుందని ముందు వెనక చూడకుండా పెళ్లి చేసినందుకు నష్టపోయింది చాలు. ఇప్పుడు నా కూతురు వచ్చి మాత్రం చేసేదేముంది? కటకటాల్లో ఉన్న భర్తను చూసి కుమిలిపోవడం తప్ప. ఏడ్చి ఏడ్చి అలసిపోయింది. అలసట తీర్చుకునే అవకాశమైనా ఇవ్వండి. మళ్ళీ చూడాలని ఉంది, మాట్లాడాలని ఉంది అంటూ రావద్దు. ఇక నుంచైనా మా బ్రతుకు మమ్మల్ని బ్రతకనివ్వండి. అది కాదంకుల్, పాపం వాడు. ఏంటయ్యా పాపం? ఎందుకయ్యా పాపం? కష్టపడి ప్రాణం తీశాడనా? లేక కట్టుకున్న దాని జీవితం నాశనం చేశాడనా? అతన్ని పాపం అనుకుంటే రేపు మమ్మల్ని పాపం అనుకునేవాళ్ళు ఎవరు ఉండరు. మళ్ళీ ఇలాంటి కబుర్లు మోసుకొచ్చి మమ్మల్ని బాధ పెట్టదు. మళ్ళీ మళ్ళీ వచ్చి మా అమ్మాయిని ఇబ్బంది పెట్టదు. దయచేసి వెళ్ళిపోండి. మావయ్య, కష్టపడి చదువుకున్నా, మంచి ఉద్యోగం చేస్తున్నావని ముక్కు మొహం తెలియని సంబంధమైనా నీకు నా కూతుర్నిచ్చి చేశాను.
అదే నేను చేసిన తప్పని ఇప్పుడు నాకు అర్థమైంది. ఎందుకు ఎందుకు నా కూతురికి ఇలాంటి శిక్ష వేశావు? పెళ్లి చేసే ముందు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి పెళ్లి చేయాలని ఎందుకంటారో నాకు ఇప్పుడు అర్థమైంది. మావయ్య, ఇప్పుడు నేను మీకేం చెప్పలేను. వద్దు, చెప్పొద్దు. చెప్పినా వినేంత ఓపిక నాకు లేదు. నీ ఆవేశానికి నా కూతురు జీవితం బలైపోయింది. ఊర్లో నా పరువు గౌరవం అన్ని మంటగలిసిపోయాయి. మళ్ళీ నా కూతుర్ని చూడాలని ఉందని నీ స్నేహితుడిని పంపిస్తావా? ఇంకా ఏం చేద్దామని? తీసిన పరువు చాలేదా? అసలు తప్పు నీది కాదు, నాది. ఏ ఆలనా పాలనా తెలియకుండా గాలికి పెరిగిన నీలాంటి అనాథకి నా కూతుర్నిచ్చానే, నన్ననుకోవాలి. పెళ్లికి ముందే ప్రేమ వ్యవహారాలు నడిపి ఏం తెలియనట్లు నా కూతురి మెళ్ళలో తాలి కట్టావు. నిజం తెలిసిన విషయం మాతో చెప్పనివ్వకుండా నీ మాయమాటలతో నా కూతుర్ని ఆపావు. చివరికి విషయం బయటపడుతుందని ఒక నిండు ప్రాణాన్ని తీశావు. నా బిడ్డ గొంతు కోశావు. మావయ్య, సావిత్రికి ద్రోహం చేయాలని నేనెప్పుడు అనుకోలేదు. తను నా ప్రాణం మావయ్య. అందుకేనా నా బిడ్డ జీవితాన్ని ఇలా దారం తెగిన గాలిపటాన్ని చేశావు? చాలు, నా బిడ్డ మీద నువ్వు చూపించిన ప్రేమ చాలు. ఇంకా తట్టుకునేంత ఓపిక నాకు లేదు. అందుకే నా బిడ్డను మా ఊరు తీసుకెళ్లిపోతున్నాను. ఇక నీకు మాకు ఏ సంబంధం లేదు. నువ్వు మాకు ఏమీ కావు. అలా అనకండి మావయ్య. నా జీవితంలో నాకంటూ ఉన్న కుటుంబం మీదే. కుటుంబం అంటే అభిమానం ఉన్నవాడివైతే ఇలా చేస్తావా? ఒకసారి నీ మాటలు నమ్మి మోసపోయింది చాలు. అందుకే నీకు నీ జ్ఞాపకాలకి దూరంగా నా కూతుర్ని తీసుకువెళ్ళిపోతున్నాను. అంతేకాదు, నా కూతురికి మరొక పెళ్లి చేసి నా తప్పు నేను సరిదిద్దుకుంటాను. ఇక నా కుటుంబానికి నీకు ఎలాంటి సంబంధం లేదు. సంబంధం పెట్టుకోవాలని ప్రయత్నించినా బాగుండదు. ఆ రోజు మీరు విడాకులు తీసుకోవాలనుకున్నారే, అదే పని ఇప్పుడు చేస్తాను. విడాకులు పేపర్లో పంపిస్తాను. సంతకం పెట్టి పంపించు చాలు. ఇంకా మన మధ్య ఏమన్నా మిగులుంది అంటే ఆ సంతకమే. జానకి, బట్టలు సర్దుకురా, బయలుదేరదాం. అదేంట్రా, అది పుట్టెడు దుఃఖంలో ఉంటే దాన్ని వదిలేసి మనం ఎలా వెళ్తాం? సావిత్రి కూడా మనతో పాటు వస్తుంది. తన బట్టలు కూడా సర్దండి. అది నిజమేలే.
4 రోజులు మన దగ్గర ఉంచుకుని దాని మనసు కుదుటపడ్డాక తీసుకొచ్చి వదిలిపెట్టచ్చు. మళ్ళీ రావాల్సిన అవసరం లేదు. రాకుండా ఎలాగండి? వచ్చేం చేయాలి? అదిగో అలా ఏడుస్తూ కూర్చోవాలి, అంతేగా? నా కూతురికి అంత కర్మేం పట్టలేదు. సావిత్రి, రెడీ అవ్వమ్మా. ఎక్కడికి నాన్నా? మనూరికి, మనింటికి. అది మీ ఊరు, మీ ఇల్లు, నాది కాదు నాన్నా. నీ ఇల్లు కాదా? ఎలా అవుతుంది నాన్నా? ఇంటి పేరు మారినప్పుడే నా ఇల్లు మారిపోయింది. అంటే ఈ ఇంట్లోనే ఇలా ఏడుస్తూ ఉంటావా? నా భర్త కష్టంలో ఉంటే నేనెడవక ఇంకెవరు ఏడుస్తారు? అతను నీ భర్త ఏంటమ్మా? ఒక ఆడపిల్లనే హత్య చేసిన హంతకుడు. ఇంకా నువ్వు అతని భార్య ఏంటి? అదే హత్య నేను చేశాను అని రుజువయ్యుంటే నన్ను మీ కూతుర్ని కాదు అనేవాళ్ళ నాన్నా? అలాగే నా భర్తను కాదనుకొని నేను రాలే నాన్నా. పిచ్చి పెట్టిందా నీకేమన్నా? ఇంకా ఇక్కడే ఉండి ఏం సాధిస్తావు? 14 సంవత్సరాల తర్వాత వచ్చి అతని కోసం ఎదురు చూస్తూ కూర్చుంటావా? తప్పు చేశాడని నా భర్తకి శిక్ష వేశారు. ఆయన ఏ తప్పు చేయలేదని నా మనసు చెప్తుంది. అది నిరూపించి ఆయన్ని బయటకు తీసుకొచ్చుకుంటాను. కష్టంలో సుఖంలో కలిసి ఉండాలని దగ్గరుండి ప్రమాణం చేయించి ఆయన్ని కష్టంలో వదిలేసి రమ్మంటున్నారు. ఇదే న్యాయం నాన్నా? అది కష్టం కాదు, శిక్ష. తప్పు చేశాడు, శిక్ష అనుభవిస్తున్నాడు. అనుభవించని. అతను చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదు. భార్యాభర్తలంటే ఇద్దరు కాదు నాన్నా, ఒక్కరు. ఒక చేయి తప్పు చేసిందని విడదీసి దాన్ని మాత్రమే శిక్షించగలమా? అలాగే శిక్ష ఇద్దరూ అనుభవించాలి. అది ధర్మం. ఏంటే ధర్మం? చిన్నపిల్లవి కదా అని ఊరుకుంటుంటే మాట్లాడుతున్నావు? నాకే నీతులు చెప్పేంత పెద్దదానివయ్యావా? అవునన్నా, పెద్దదాన్నే అయ్యాను. ఏంటే నాన్నకే ఎదురు చెప్తున్నావా? నీ భర్తనంటే నీకంత కోపం వస్తే నా భర్తనంటే నా కోపం రాదా? నా భర్త సమాజానికి, కోర్టుకు, మీకు హంతకుడిలా కనిపించొచ్చు. ఆయన మంచితనం చూసిందాన్ని, అనుభవించిందాన్ని నాకు తెలుసు. ఆయన హంతకుడు కాదు. హంతకుడని కోర్టే నిర్ణయించి శిక్ష కూడా వేసింది. నువ్వు అతను హంతకుడు కాదు అంటే నిరపరాధైపోతాడా? నిరపరాధని నేను నిరూపించి చూపిస్తాను. ఏంటే నువ్వు చూపించేది? శిక్ష పడిన మనిషిని బయటికి తీసుకురావడం అంటే మాటలా? నేను తీసుకొస్తానన్నా. ఏంటమ్మా నువ్వు నాన్నతో అలాగేనా మాట్లాడేది? వాడు ఆలోచించేది నీ గురించే కదమ్మా. నా గురించి ఆలోచిస్తే నా భర్త గురించి కూడా ఆలోచించాలి. విడదీసి ఆలోచించడానికి మేము ఇరుగు పొరుగు వాళ్ళం కాదు, భార్యాభర్తలం. హత్య చేసి జైల్లో కూర్చున్న వాడి గురించి మాకెదురు చెప్తున్నావా? ఏం ఘనకార్యం చేశాడని తన గురించి ఆలోచించాలి. నన్ను నలుగురిలో తలెత్తుకోకుండా చేసిన తన గురించి నేనెందుకు ఆలోచించాలి? మాట్లాడింది చాలు, బయలుదేరు. నేను రాను నాన్న. ఇక్కడే ఉంటే నలుగురు అనే మాటలకి నువ్వు చచ్చిపోతావమ్మా. పర్లేదు నాన్న, ఆయన కోసం ఆనందంగా చనిపోతాను. నా కోసం నా భర్త చాలా కష్టపడ్డారు నాన్న. ఆయన కోసం నేను కష్టపడతాను. ఏం చేసైనా నా భర్తను విడిపించుకుంటాను. భర్త 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 ఎక్కడి నుంచి వచ్చాడు భర్త? ఈ రోజు వచ్చిన తన గురించి కనిపించిన మాకెదురు చెప్తావా? ఆ రోజు అతనే నీ జీవితం అమ్మ అని నాకు చెప్పారు. ఈ రోజు నుంచి నా కూతురు నీది అని కాళ్ళ
కాళ్ళు కడిగి కన్యాదానం చేసి మరీ ఆయనకు చెప్పారుగా. మీది కాదని ఇచ్చేశాక మీకంటి నాన్న నా మీద హక్కు? మరి నీ భర్త గురించి అంతగా ఆలోచించిన దానివి నీ భర్తని దాన్యవతనే తీసుకొచ్చి భార్యని చేయాలని ఎందుకనుకున్నావు? నా భర్తకి చెడ్డ పేరు రాకూడదని. నా భర్త వల్ల పొరపాటు జరిగింది అని నమ్మాను. ఆయన చేసిన పొరపాటుకి ఒక ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదని, దానివల్ల ఆయనకి చెడ్డ పేరు రాకూడదు అని అనుకున్నాను. అందుకే పెళ్లి చేయాలనుకున్నాను. అప్పుడు నేను కోరుకుంది నా భర్త బాగుండాలి అనే కదమ్మా. ఆ రోజైనా ఈ రోజైనా నా భర్త గురించి ఆలోచిస్తున్నాను. అంటే నీ గురించి ఆలోచించే మేము అవసరం లేదు. నీ గురించి పట్టించుకోకుండా హత్య చేసి లోపలికి పోయి కూర్చున్నా అతను నీకు కావాలి, అంతేగా? నా భర్త నాకు కావాలి అనుకుంటే తప్పే ఉంది నాన్న. నీకు నీ భర్త కావాలేమో, నాకు హంతకుడైనా అల్లుడు అవసరం లేదు. చివరిసారిగా చెప్తున్నాను, వెళ్దాం పద. రా నాన్న. నా కూతురి జీవితం నాశనం అవ్వకూడదని నేను ఆలోచిస్తుంటే నీకెందుకు అర్థం కావట్లేదమ్మా? మీ కూతురు గురించి మీరు ఆలోచించినట్టే నా భర్త గురించి నేను ఆలోచించుకోవాలిగా. అదే నీ నిర్ణయమా? ఇలా ఇష్టప్రకారం నిర్ణయాలు తీసుకుని పరిస్థితి ఇంత దూరం తెచ్చుకున్నావు. అయినా నీకు బుద్ధి రాలేదు. ఇదే నే నిర్ణయం అయితే నా మాట వినని కూతురు నాకు అవసరం లేదు. నీ చావేదో నువ్వే చావు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మాకు ఫోన్ కూడా చేయదు. ఏమిట్రా ఆ మాటలు? ఇంకెలా మాట్లాడాలమ్మా? అది ఇప్పుడు చాలా పెద్దదైపోయింది. మీరు ఎవరు అన్నట్లు మాట్లాడుతుంది. అవసరం లేదమ్మా, ఇలాంటి కూతురు నాకు అవసరం లేదు. అసలు కూతురే పుట్టలేదనుకుంటాను. పదండి. ఏమండి, దాన్నిలా వదిలేసి మనం ఎలా వెళ్ళిపోతామండి? అప్పుడు మీకు నేను లేననుకోండి.
ఆ